నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రభుత్వ విప్గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నియామకం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైన అంకెల గారడీ బడ్జెట్గా ఉంది. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. యగ్గిన నాగబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఈలినాని టీడీపీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పద్మనాభుని మురళిని సత్కరించిన ఆర్యవైశ్య ప్రతినిధులు. ఎర్రకాలువ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అధికారికంగా ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. ఈ శుభ సందర్భంలో ఆయన బుధవారం సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ విప్గా నియమితులైన నేపథ్యంలో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను మోసపూరితమైన బడ్జెట్గా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడారు. బడ్జెట్ అంతా అంకెల గారడి అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు, తల్లికి వందనంకు నిధులు తక్కువ కేటాయించడాన్ని తప్పుపట్టారు. రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. 5 నెలలు తిరగకుండా ఈ ప్రభుత్వంలో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కర్రి భాస్కర్రావు, ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, గుండుమోగుల సాంభయ్య, కట్టా రంగబాబు, కోడే శ్రీనివాస్, కట్టా నాగరాజు, కేసాని అశోక్లు పాల్గొన్నారు. మొన్న 11వ తారీఖున కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా మోసపూరితమైన బడ్జెట్గా మనం అందరం కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రజల్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేక సార్లు మోసం చేశాడు. ఎన్నికలకు ముందు అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం అన్నది అతనికి ఒక అలవాటుగా, ప్రవృత్తిగా మారిపోయిందన్న పరిస్థితికి రాష్ట్రంలో కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,53,500 కోట్లు అయితే ఈ బడ్జెట్లో 2,94,427 కోట్లు, అంటే 41 కోట్లు పెరుగుదల చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని 100% నిలబెట్టుకుంటూ అమలు చేసి దేశానికి ఒక ఆదర్శవంతమైన అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అందించాడు. దానికంటే గొప్పగా ఇస్తామనడానికి ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల్లో కూడా దానికి కట్టుబడి ఉండి మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు అప్పటి వరకు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 10 లక్షల కోట్లు దాటేసింది, 11 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. మొన్న అయితే నెల రోజుల ముందు కూడా చంద్రబాబు నాయుడు నోటెంట వచ్చింది 14,000 కోట్లు, 14 లక్షల కోట్లని. మరి ఏ రకంగా మీరు ఇవాళ 6,46,000 కోట్లని మీరు బడ్జెట్లో చూపించారు? అంటే మీరు ఎంత అబద్ధాలు ఆడటానికి దిగజారిపోతారన్న దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఇవాళ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చిన మోసపూరితమైన హామీలు సూపర్ 6, సూపర్ 7 ఇచ్చిందే ఒక దీపం పథకం దీంట్లో పెట్టారు. ఒక సిలిండర్ ఇవ్వాలన్నా దగ్గర 1,300 కోట్లు అవుతుంది. దాన్ని మీరు 895 కోట్లు మాత్రం బడ్జెట్లో కేటాయించారు. అంటే మీరు ఇస్తానన్న 3 సిలిండర్లకి ఎగరామం పెట్టేశారు. ఇది నిజంగా ప్రజలందరికీ కూడా ఒక శరాఘాతం. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్
ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఆయన ఇలా జరుగుతుంది అని ఆడి ప్రశ్నించిన సందర్భం ఎక్కడ కనపడినట్టు కూడా లేదు. ఇవాళ ధరల స్థిరీకరణ నిధికి ఎక్కడ మీరు బడ్జెట్లో ఎక్కడ పెట్టలేదు. గతంలో 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఉండేది, ధరలు నిలబెట్టేవాళ్ళం. మరి ఇవాళ రైతుకి ఎవరు భరోసా ఉంటారు? ఈ ప్రభుత్వాన్ని ఇంకా మనం 4.5 సంవత్సరాలు భరించాలి. ప్రజలు ఇంకేం అన్యాయం జరుగుతుందని ఆందోళన ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్ధంగా ఉంటుందని, దానికి తగిన కార్యాచరణ కూడా తయారు చేసి మా అధ్యక్షుల వారు త్వరలోనే దానికి సంబంధించిన ప్రోగ్రాం తయారు చేస్తారు. ప్రజల పక్షం నిలబడి ప్రజలకు న్యాయం చేయడానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తారు. నవోదయ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగ్గిన నాగబాబు జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి ఏలూరు కాలువగట్టున ఉన్న మహంకాళమ్మ గుడి వద్ద నిర్వహించారు. పలువురు నాయకులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలుతగా నాగబాబును నవోదయ సభ్యులు ఆయన ఇంటి వద్ద నుండి ర్యాలీగా తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఈలినాని, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, ప్రముఖ వాణిజ్యవేత్త నంద్యాల కృష్ణమూర్తి, ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, వైఎన్వి రమేష్, వేర్ల గోవింద్, పాలూరి వెంకటేశ్వరరావు, పసల చంటి తదితర పట్టణ ప్రముఖులు పాల్గొని నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చూడమ్మా మొత్తం అందరూ చూడండి సార్. ఎలా చూడండి సార్ ఒకసారి సార్. సార్ ఎలా చూడండి సార్. ఓకే సార్. సార్ ఎలా చూడండి సార్ ఒకసారి. ఓకే సార్. సార్ తల ఎలా చూడండి నా బాబు మేడం గారు ఎలా చూడండి. చూడమ్మా. ఓకే ఓకే. సార్ ఆయురారోగ్య ఐశ్వర్యాదినం. సార్ రామరాజు రామరాజు ఎగ్గిన నాగబాబు గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన మిత్రులు, స్నేహితులు, వాళ్ళ కుటుంబానికి ఉండే పెద్ద ఎత్తున ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి ఆయనని పుట్టినరోజు సందర్భంగా నిండు 100 ఏళ్ళు సంపూర్ణమైనటువంటి ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని ఆస్వాదించి మహాతల్లి శ్రీదేవి మహంకాళమ్మ వారి దేవాలయ ప్రాంగణంలో చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆయన చేసుకోవాలి, కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత కొన్ని వచ్చిన ఇబ్బందులు కానీ, అలాగే వారి సోదరులు లేకపోవడం వల్ల కానీ ఆయన ఎప్పుడూ చేయకుండా మానేసి ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటే, ఈ సంవత్సరం ఆయనకు ఉండేటువంటి స్నేహితులు కానీ అలాగే మిత్రులు కానీ అదే నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ సంవత్సరం చేయాలని అనుకున్నప్పుడు మన సుమనాలందరూ గాంధీలందరూ నాకు చెప్పడం జరిగింది, తప్పకుండా బాగా చేయండి, మేము అందరూ ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. నాగబాబు అంటే ఎవరో తీసుకొస్తే వచ్చినటువంటి నాయకుడు కాదు, స్వయం కృషితోటి ఆయన మరి అడుగు అడుగు వేసుకుంటూ మరి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి ఒక వ్యక్తి. సేవా కార్యక్రమాలు
తర్వాత నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ స్టార్ట్ చేసి ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా అత్యంత ఆప్తులు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటంటే మా అన్నయ్య గారు ఈయన వెంకట సత్యనారాయణ గారు ఈవీఎస్ గారికి మరి ఆయన నాగబాబు గారు మరి గుండెల్లో మరి స్థానాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండేవారు అన్నమాట. చాలా చాలా ఇష్టపూర్వకంగా ఉండేవారు. మేమందరం కూడా ఇంకా ఉన్నంతకాలం కూడా ఎప్పుడు కలిసే ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి ముందు చెప్తున్నాను. 6.5 దశాబ్దాలు నా వయసులో 4.5 దశాబ్దాలు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ పేరుతోటి ఈ పట్టణంలో ఒక గొప్ప సేవా సంస్థను స్థాపించి ఆ సేవా సంస్థ ద్వారా ఎంతోమంది యువకులకి స్ఫూర్తిదాయకంగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలతో పాటు శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఉత్సవాల నిర్వహణలో కూడా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రతి సేవా కార్యక్రమం కూడా ఇవాళ తాడేపల్లిగూడెంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ద్వారానే ఈ పట్టణంలో అన్ని సంస్థలకి స్ఫూర్తిగా నిలవడం జరిగింది. అటువంటి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరూ కూడా నా పూర్వజన్మ సుకృతం. గత 45 సంవత్సరాలుగా నా వెన్నంటే ఉంటూ ఒకే వ్యక్తి నాయకత్వంలో ఈ ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవలో నిమగ్నమవడం, అలాగే రాజకీయాలకి అతీతంగా ఈ సేవా సంస్థను నడిపించడంలో కానీ, అలాగే కరోనా మహమ్మారి పేరుతో గత 4-5 సంవత్సరాలుగా దూరంగా ఉన్న నన్ను ప్రోత్సహించి మీరు అలా ఉంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పుట్టినరోజు మేము చేస్తామని చెప్పి నన్ను ఒప్పించి ఎన్నో శ్రమ కూర్చి ఎంతో కష్టపడి పట్టణంలో ఉన్నటువంటి చిన్నప్పటి నా మిత్రుల కాడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మిత్రుల వరకు అందరినీ కూడా ఈ జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఒక చోటకి చేర్చి ఒక చక్కటి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇవాళ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారు నాకు బహుమతిగా అందించడం నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘ కార్యవర్గ సభ్యులైన పద్మనాభుని మురళిని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కొర్లేపర్ రాము, పూర్వ అధ్యక్షులు వబిల్శెట్టి నటరాజు, సెక్రటరీ నున్న బాలత్రిపుర సుందర్రావులు పాల్గొని మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆ పార్టీలో ఎన్నో పదవులు చేసిన మురళికి ఆర్యవైశ్యులకు ఉపయోగపడే విధంగా కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందున ఆయన పేద ఆర్యవైశ్యులను ఆదుకోవాలని కోరారు. ఈ పదవి రావడానికి కారకులైన చంద్రబాబుకు, అందుకు సహకరించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్కు ప్రభుత్వ విప్తో గౌరవించినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రెజరర్ బాగవల్లి రమేష్, ఆలయ సెక్రటరీ ఆలపాటి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కొండూరి రాము, కార్యవర్గ సభ్యులు పులవర్తి రాంబండు, బి బుజ్జి, నున్న నాని, గ్రంథి వీర్రాజు, కె సత్యం, గార్డెన్ సెక్రటరీ పి ఏకాంబరం, పులవర్తి పవన్, పులవర్తి మల్లికార్జున్, పి అప్పారావు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు, అలాగే గత టీడీపీలో 25 సంవత్సరాలుగా ఆ పార్టీని నమ్ముకొని పద్మనాభరావు గారు సేవా కార్యక్రమాలు చాలా చేశారు. అలాగే దాన్ని ప్రభుత్వం గుర్తించి వైశ్య స్టేట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. అలాగే డైరెక్టర్లో మనోడు స్టేట్ వేడిగా మంచి గుర్తింపు తేవాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు నిధిని కూడా కార్పొరేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే లేని వైశ్యస్ అందరికీ కూడా చక్కనైన విధానంలో మనోడు స్టేట్ వేడిగా అందరికీ లోన్లు ఇప్పించి లేని వాళ్ళని కాపాడి మంచి పేరు తేవాలని కోరుకుంటూ, అలాగే తాడేపల్లిగూడెంలో ఈ రోజున మంచి శుభకార్యంలాగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెంలో మన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు వీప్గా ఎన్నికవడం జరిగింది, చీఫ్ విప్గా ఎన్నికవడం జరిగింది. అలాగే ఈ కూటమి తరపున తాడేపల్లిగూడెంలో 2 పదవులు రావటం స్టేట్ వేడిగా మంచి ఆనందంగా ఉంది.
మన ఆదివేశ ముద్దుపెట్ట తాడేపల్లిగూడెం ఆదివేశ సంఘం కార్యవర్గ సభ్యులైనటువంటి శ్రీ పద్మనాభుని మురళి గారికి ఈ రోజున మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులు చేసినందుకు వారికి ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మా ఆదివేశ సంఘం తరఫున ఎన్నికైన పద్మనాభ మురళి గారికి మా ఆదివేశ సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున మా స్థానిక ఆదివేశ కళ్యాణంలో వారికి చిరు సత్కారం మా గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వర గారు, పూర్వ అధ్యక్షులు ఒబిలిశెట్టి నటరాజు గారు, ప్రస్తుత అధ్యక్షులు కొల్లేపల్లి రాము గారు ఆధీనంలో చిరు సత్కారం వారి స్నేహితులు బంధువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి అభినందనలు తెలియజేయండి. వారు మరి ఆ వాసవిమాత ఆశీస్సులో మరిన్ని పదవులు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని గత 25 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ జిల్లాలో స్థాయిలోనూ మరి రాష్ట్ర స్థాయిలోనూ అనేక పదవులు పొంది ఈరోజు ఒక కార్పొరేషన్కి మరి పేదలకి న్యాయం చేసేటువంటి పదవి అది. మరి ఆ పదవి వచ్చినందుకు మేము కూడా అందరం వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఇటువంటి పదవి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సామాన్య కార్యకర్త కూడా కష్టపడి పనిచేసేవాడికి పదవి వస్తుంది అని దానికి ఇదే నిదర్శనం. ఈ రోజుని వైశ్య కార్పొరేషన్లో 100 కోట్ల వరకు ఫండ్ ఉంది. ఆ ఫండ్ కూడా ఎలాగంటే అండి, ప్రతి పేద వైశ్యుడికి అర్హులైన ప్రతి వైశ్యుడికి కూడా ఒక చిన్న స్థాయి కిరాణా కొట్టో లేదంటే ఇంకైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అమౌంట్ లోన్ల కింద ఇవ్వాలి. మనం 80% సబ్సిడీ ఇచ్చి 20% బ్యాంకుకి కడితే ఆ అమౌంట్లు ఇస్తూ ఉంటారు. మా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, ఎవరన్నా 100%లో 10% చేసి 90% వదిలేస్తున్నారు. అలా కాకుండా 100కి 100 కూడా ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ అందే విధంగా చేయాలని చెప్పి కార్యరూపకల్పన చేయమని ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని మీద కూడా కసరత్తు చేస్తున్నామండి. త్వరలో ఈ పేద వయసులందరూ కూడా పేద వయసుడు అనేవాడు లేకుండా అందరూ కూడా గొప్ప వ్యక్తులాగా ఉండే విధంగా మన ప్రభుత్వం తరఫున ఏవైతే చేయవలసిన పరిస్థితి వస్తుందో అంతా చేసి నిరూపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎర్రకాలువ సమస్యను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రకాలువ ముంపు కారణంగా ప్రతి ఏటా తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వేలాది ఎకరాలు మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎర్రకాలువ ఆధునీకరణకు గట్లు పటిష్టపరచడానికి 100 కోట్ల నిధులు కేటాయించాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. యాక్చువల్గా ఈ ఎర్రకాలువ వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాలు ముప్పుకు గురవుతుంది అధ్యక్ష. తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు 3 కాన్స్టిట్యున్సీలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష. మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం, రైతుల కళ్ళనీళ్ళు తొడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. మరి బుడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డామో అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎర్రకాలువ తెలంగాణలో పుట్టి 185 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుపుతుంది అధ్యక్ష. ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పడినట్టుగా ఈ 2019 నుంచి 24 వరకు కూడా ఎక్కడ కూడా పనులు చేపట్టగా ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష. మరి దానికి లాస్ట్ దానిలో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. మరి ఈ రోజు చూసుకుంటే ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మరి బుడమేరుకి మనం ఇబ్బందులు పడి మనం 3300 బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం 50 కోట్లు 30 కోట్లు పెట్టినా కానీ ఇది పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రివర్గం కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. నెక్స్ట్ సీజన్కైనా రైతులు ముంపుకు గురవకుండా మరి దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. అంతేకాకుండా మొన్న 2 సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్సారి 25 కోట్ల రూపాయలు రైతులకు మనం ఇస్తానని హామీ ఇచ్చే అధ్యక్ష. మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం, కానీ 7వ నెలలో వచ్చిన ముంపుకి 25 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష. రైతులంతా గొడవ పెడుతూ ఉన్నారు. నాకు ఈ నిడదవోలు, తణుకు 3 చోట్ల కలిపి 25 కోట్లు ఉంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పడడం, రైతులు పంట చేతి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా, ఏదో టెంపరీగా మనం చేద్దామంటే ఇది అయ్యేది కాదు. మరి దానికి కనీసం ఇప్పుడు 100 కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష. 2-3 కాన్స్టిట్యున్సీలు కూడా మొలకుండా రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వైసీపీ సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం కక్షపూరితంగానే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను సోషల్ మీడియాలో మాట్లాడితే అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంటూ కేఎస్ఎన్ ఆరోపించారు.
ప్రభుత్వం చేస్తున్న అణచివేత చర్యలను ఎదుర్కొంటామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, ముప్పిడి సంపత్ కుమార్, గుండుమోగుల సాంబయ్య, జడ్డు హరిబాబు, కట్టా రంగబాబు, కోడే శ్రీనివాస్, కట్టా నాగరాజు, కేసాని అశోక్లు పాల్గొన్నారు. తెలుగుదేశం సోషల్ మీడియా ఎంత నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మహిళల గురించి ఎన్ని కామెంట్లు పెట్టినా వాళ్ళు ఎవరిని పట్టించుకోవాలి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్, సానుభూతి పరులు ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీల్ని మీరు ఈ హామీలు ఇచ్చారు, ఈ నెరవేర్చట్లేదు, దీని వద్ద మీరు ఇచ్చిన హామీల ద్వారా ప్రజలకు మోసం జరుగుతుందని ఎక్కడన్నా సోషల్ మీడియాలో వస్తే అది ఎవరన్నా ఫార్వర్డ్ చేస్తే ఆ ఫార్వర్డ్ చేసిన కూడా లోపలేసేస్తున్నారు. ఇప్పుడు నేను జరిగినవన్నీ రాష్ట్ర బడ్జెట్ వాళ్ళు అనౌన్స్ చేసినాయి. రేపు నా మీద కూడా కేసు పెట్టేయచ్చు. మీరు ఎందుకు చెప్పాలి? మేము చెప్తే మాత్రం, మేము ఇస్తే మాత్రం మీరు ఎందుకు మాట్లాడాలని? అంటే ఈ రాష్ట్రం ఎవరికి వాక్ స్వాతంత్రం లేదా? భావ వ్యక్తీకరణ స్వాతంత్రం లేదా? సుప్రీంకోర్టు, సాక్షాత్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? హైకోర్టు ఏం చెప్తుంది? భావ వ్యక్తీకరణకి ఎవరు అడ్డుకునే పరిస్థితి ఉంటుంది? ఇవాళ మీరు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే వాళ్ళకి భయాందోళన కలిగించేలాగా కార్యకర్తలను భయపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఎవరు భయపడతారు మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ ఒక బలమైన నాయకుడు, భరోసా ఇచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేమంతా ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలు ఎప్పుడూ అండగానే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఖచ్చితంగా అండగా ఉంటాం. ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ఏ కార్యకర్తకి ఇబ్బంది కలిగినా ఆదుకోవడానికి, వాళ్ళని వెనకాల ఉండి మద్దతు ఇస్తానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు ప్రభుత్వ విప్ పదవి లభించడంతో తాడేపల్లిగూడెంలో ఆయన నివాసంలో బుధవారం జన సైనికులు సంబరాలను నిర్వహించారు. ఉత్సాహంగా బాణసంచా కాల్చారు. జన సైనికులు సంతోషంతో కేరింతలు కొడుతూ బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కేక్ కటింగ్ చేశారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, సీనియర్ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ బొలిశెట్టికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకుడు పొల్లా బాబీ, అడబాల నారాయణమూర్తి, ముప్పిడి సురేష్ రెడ్డి, అయినం బాలకృష్ణ, గుండుమోగుల సురేష్, మెప్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, వీర మహిళ పట్టణ అధ్యక్షురాలు వెజ్ను రత్నకుమారి, సింగం జగపతిరావు, ఎండ్రపాటి రాజా, వీర మహిళలు చిన్న బస్విరెడ్డి ప్రశాంతి, మద్దాల మణికుమార్, చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవే ధ్యేయంగా సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని కుటుంబాన్ని కూడా విస్మరించి ఎన్నో మంచి కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తూ 2014-19 చైర్మన్గా ఒక నిజాయితీ అయిన చైర్మన్ రాష్ట్రంలో ఉన్నాడని, మరి ఎన్నో ప్రజా సమస్యలే కాకుండా మన నియోజకవర్గంలో తాడేపల్లి పట్టణానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిచిన వ్యక్తి. అలాగే మరి మొన్న ఎన్డీఏ కూటమి ఎలక్షన్లో మరి ఎంతో కష్టపడి మరి 1924లో ఆయన ఓడిపోయినా సరే ప్రజలను మర్చిపోకుండా మరి ఆ ప్రతి వ్యక్తిని, ఆ కార్యకర్తలందరినీ ఆదుకుంటూ పార్టీ నిలబెట్టిన వ్యక్తి మన సోదరుడు తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్. మరి ఆయన ఎన్డీఏ కూటమిలో మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయనకి స్థానం ఇవ్వటం, మరి దాంట్లో అఖండ విజయం మరి ప్రజల మద్దతుతో మరి సాధించడం, ఈ నియోజకవర్గానికి ఏదో చేయాలి నా టైంలో అని పట్టుదలతో, నిబద్ధతతో, కమిట్మెంట్తో అవినీతి లేని పాలన ఇస్తూ, మరి రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరగకుండొచ్చు కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా రూపాయి అవినీతి జరగకుండా పరిపాలించాలన్న పట్టుదలతో ఉన్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు. అటువంటి వ్యక్తిని గుర్తించి మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ ప్రభుత్వం ముగ్గురు కలిసి మరి ఆయనకి ప్రభుత్వ విప్గా నిన్న పదవి ఇవ్వడం చాలా శుభదించుకోండి. ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నిన్న ఏపీ గవర్నమెంట్ రాష్ట్ర విప్గా ఎన్డీఏ కూటమి ఏదైతే మనం ఫామ్ చేశామో ఆ తర్వాత నిన్న మన అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నిన్న మనకి గవర్నమెంట్ విప్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఫాదర్ అని నేను చెప్పట్లేదు, మా తండ్రి గారని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆయన పడిన కష్టానికి గత 2014 నుంచి ఆయన రాజకీయంగా
ఆయన ఉండడం జరిగింది. 2014లో చైర్మన్గా గెలిచి 2019 వరకు మన సర్వీసెస్ అందించడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసిన విషయం. అలాగే 2019లో మనం జనసేన నుంచి పోటీ చేసాం. అప్పుడు పరిస్థితులకి మనకి రాకపోయినప్పటికీ మళ్ళీ 2024లో మనకి అత్యంత మెజారిటీనిచ్చి గెలిపించిన ప్రజల కోసం నిరంతరం ఆయన ఎప్పుడు సర్వీస్ చేయడంలో ముందు ఉంటానే ఉంటారు. ఆయన చేస్తూనే ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు ప్రజల్లోనే ఉండటం, ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే దాన్ని పరిష్కరించే మార్గం వెతకడం తప్ప వేరే ఏది కూడా ఆయన పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి ప్రజల్లో ఉండాలనే నిశ్చయంతో ఆయన ఎప్పుడు దాంట్లోనే ఉండటం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఈయన యొక్క సర్వీసెస్ని కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గవర్నమెంట్ విప్ని నిన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏదైతే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క కష్టం, పార్టీని ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి ప్రజలతో ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండి ప్రతి కష్ట నష్టాల్లో ప్రజలకు చేదోడు వాదోడు ఉండటమే కాకుండా పార్టీ కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండి ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అధికారం చేపట్టే విధంగా కృషి చేసినందుకు ఆ కష్టాన్ని గుర్తించి అటు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున ప్రభుత్వ విప్పుగా ఆయనకు ఒక గౌరవమైన పదవిని ఈరోజు ఇచ్చినందుకు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందోత్సవాలతో ఈరోజు జరుపుకుంటాం. తద్వారా ఏదైతే కష్టపడిన వారికి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తారో ఆ పదవికి పూర్తిగా న్యాయం చేసే వ్యక్తి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజలకు వెన్నంటే ఉండి కష్ట నష్టాల్లోనూ ఏదైతే కష్టం ఉన్నప్పుడు ప్రతి చోట ఆయన రావడం, ఈ రోజున గౌరవమైన పదవి ప్రభుత్వ విప్పుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినందుకు మరొక్కసారి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా మరి ఆయనకి జారీ చేయడం జరిగింది. దాని సందర్భంగా తాడేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి మేము అందరూ కూడా ఆనందాలు మరి పండుగ వాతావరణం జరుగుతుంది. మరి ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు 2019 నుంచి నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ అవసరాల మీద ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి ప్రజల్లోనే ఉండి ప్రజల కోసం నిరంతరం మరి ఆయన పనిచేసిన వ్యక్తి. ఎవరికైనా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే వ్యక్తి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అధికారులను కూడా ఇక్కడ కూర్చోబెట్టి వెంటనే వారి సమస్యల మీద ఇక్కడే పరీక్షించి పంపించే మరి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తికి మరి ప్రభుత్వ విప్పు రావడం అనేది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తరపున విప్పుగా నియమించడం జరిగింది. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగానే ఉంటేనే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దానికి తోడు విప్పు కూడా రావటం తాడేపల్లిగూడెం ప్రజలు నియోజకవర్గ ప్రజలు అందరూ ఎంతో అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క సేవ కోసం నిరంతరం పాటుపడే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంకా ఉన్నతమైన పదవి రావడంతో నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి పరుగు పెడదని ప్రజలంతా ఆశిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇప్పించినందుకు మన తాడేపల్లిగూడెం ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మన రాజేష్ గారు చైర్మన్ అయినప్పుడు అంటున్నారు, చైర్మన్ కాదు ముందు కౌన్సిలర్ అయ్యాడు, కౌన్సిలర్ నుంచి చైర్మన్ నుంచి ఇవాళ ఎమ్మెల్యే. అంటే ఆయన స్థాయి అలా పెరిగింది కానీ ఎక్కడ తగ్గలేదు. అలాగే ఇవాళ ఒక ఎమ్మెల్యే నుంచి విప్పు వచ్చింది. అంటే ఎమ్మెల్యే స్థాయి అభివృద్ధి కన్నా విప్పు అంటే మంత్రులతోటి, సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో అందరితోటి పరిచయాలు పెరిగితాయి. కాబట్టి మన తాడేపల్లి పట్టణ ప్రజలు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఇలా నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారో అలాంటి వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. తణుకు నియోజకవర్గం తాడిపరు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుల్లో గౌడ యువకులు విద్యుత్ ఘాతుకానికి 4 మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర గౌడ్ సంఘ నాయకులు బుధవారం జాతీయ బీసీ సంఘ నాయకులు, గౌడ సంఘ నాయకుడు తాత శ్రీనివాసరావు నివాసానికి వచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. రాష్ట్ర గౌడ్ సంఘ అధ్యక్షులు వక్క రామ్ గోపాల్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిడతా పెంటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు, గీత బంధువులు ట్రస్ట్ చైర్మన్ తాత శ్రీనివాసరావు, ఈరంకి రంగారావు, పట్టణగౌడ సామాజిక వర్గ నాయకులు కోట రాంబాబు, తాత జగదీష్, చిటకన సూర్యప్రకాష్, సిద్ధగాని సోమేశ్వరరావులు పాల్గొన్నారు. మంత్రి అనగాని సత్యవరప్రసాద్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు కూడా ఆర్థిక సహాయం చేశారని వారు చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అనేది కొన్ని కట్టుబాట్లకు లోనై అందరికి కూడా వెన్నుదన్నుగా ఉండేటట్లుగా, అదేవిధంగా అందరిలో కూడా ఒక ఐక్యత సాధించి, అందరిలో కూడా ఒక వాళ్ళకి రాజకీయంగాను మహిళా సాధికారిత సాధించే విధంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో ఈ నెల 4వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొంతమంది గౌడ యువకులు ఫ్లెక్సీలు కట్టే క్రమంలో 4 అసువులు బారటం జరిగింది. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు గాయపడడం జరిగింది. అందులో వ్యక్తి సీరియస్గా ఉన్నాడని చెప్పి తెలిసి ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం తరఫున వారిని పరామర్శించడం కోసం ఈరోజు మేము
కొంత పైకం కూడా పోగు చేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి మేము అనుకున్న తరుణంలోనే మాకు ఎమ్మటే మన రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు కూడా స్పందించి వారు కొంత పైకం పంపించడం జరిగింది. గీతబంధు సేవా ట్రస్ట్ తరఫున ఒక 6 లక్షల రూపాయలు మేము పోగు చేశాము. ఆ అమౌంట్ కాకుండా అక్కడ కూడా ఇప్పుడు మిగతా వివిధ గౌడ సంఘాలందరూ కూడా పోగు చేసిన అమౌంట్తో కలిపి 10 లక్షల పైనే ఆ కుటుంబాలకి పంచడానికి. తాడిపత్రి గ్రామంలో మరి 4వ తారీఖున జరిగినటువంటి విషాదకరమైన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రమంతటా కూడా అల్లకల్లోలంగా ఏదో సందర్భంగా పిల్లలందరూ కలిసి విగ్రహావిష్కరణ ఎంతో ఆనందంగా మొదలుపెట్టి మరి అనుకోని విధంగా వారు అసువులు బారటం జరిగింది. వారి కుటుంబాన్ని ఈ రోజున మరి రాష్ట్ర గౌడ సంఘం వచ్చి పరామర్శించి వారికి మనిషిని అయితే తీసుకురాలేం కానీ వారి కుటుంబాలకి తమ వంతుగా మేమున్నాము అని భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. 6 లక్షల రూపాయలు మరి గౌడ సంఘ తరపున ఈ రోజున అందిస్తూ మిగతా సంఘాల వారు కూడా 10 లక్షలు వారి కుటుంబానికి అందిస్తూ మరి కొంతమంది మరణించడం జరిగింది. ఒకరు హాస్పిటల్లో ఉంటాం, వారిని పరామర్శించి వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని చెప్పడానికి ఈ రోజున తాడిపత్రి గ్రామం వచ్చి వారి కుటుంబాలని పరామర్శించడం జరిగింది. మొన్న జరిగిన విషాదకర సన్నివేశం తాడిపర్రులో జరిగింది. అందులో 4 ఫ్లెక్సీలు కడతం జరిగింది. అందులో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి నలుగురు మంది గౌడ సంఘ వర్గీయులు చనిపోవడం జరిగింది. అందులో ఒక ఆయన ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దాని సందర్భంగా తాడేపల్లిగూడెం గౌడ వర్గీయుల సంఘ వర్గీయులందరూ కూడా నియోజకవర్గ వర్గీయులందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆదుకునే దిశగా ఇక్కడ 1 లక్ష రూపాయలు పోగు చేసి ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారు 10,000 రూపాయలని ఆయన మాకు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే సుందరనీడు వెంకటలక్ష్మి గారు ఆయన 10,000 రూపాయలని కూడా మాకు అందించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 6 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జునసాగర్లో 1670, తాడేపల్లిగూడెంలో 1123, శ్రీకాకుళంలో 1383, తుని అన్నవరంలో 787, ఒంగోలులో 657 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో అక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి సాధ్యాలను పరిశీలించేందుకు 2.27 కోట్లు విడుదల చేయనుంది. స్థానిక గర్ల్స్ హై స్కూల్లో లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు అధ్యక్షతన డీసీ పొన్నాడు సుబ్రహ్మణ్యం రూపొందించిన ఫేస్ పోస్టర్ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ కాకరాల వేణుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు, పౌష్టికాహారం అందజేశారు. లయన్ కొప్పిశెట్టి రమణయ్య నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దుకూరి శ్రీహరి, చెన్నారెడ్డి సతీష్, కాళ్ళ గోపీకృష్ణ, నార్ని కృష్ణారావు, మరడాని రాము, ఎంఎం కుమార్, ప్రియాంక, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతినిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమం, ప్రతి నిమిషంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవసరం, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సేవ చేస్తూ, అట్లాగే విద్యార్థుల్లో కూడా మీ యొక్క నైపుణ్యం పెంచడానికి మీకు కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ, దీంతో పాటు ఇంకో ప్రత్యేకమైన కార్యక్రమం క్వెస్ట్ అనే ప్రోగ్రామ్. క్వెస్ట్ అంటే టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చే కూడా లైనిజంలో అదొక కార్యక్రమం కూడా ఉంది. అలాగే మేము మొన్న ఏలూరులో ఒక కార్యక్రమం నిర్ణయించాం. నిన్న నర్స్పూర్లో జరిగింది ఈ పీస్ పోస్టర్ కంటెస్ట్ డ్రాయింగ్ ప్రోగ్రామ్. దగ్గర 90 మంది పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేశారు. బాగా యాక్టివ్గా చేసి వారందరికీ ప్రత్యేకంగా అభినందించాం. ఈరోజు కూడా మీరందరూ ఆల్రెడీ చేశారు, మీకు కూడా ప్రత్యేక అభినందనలు. అట్లాగే మా శ్రీహరి గారు చెప్పినట్టు మీరందరూ బాగా ఇప్పుడు మాస్టర్ ఏదో అన్నారు కానీ తల్లిదండ్రులు అన్నారు కానీ బాధపడకుండా మీరు కష్టపడి చదవండి. మీరు క్లాసులో కూర్చున్నంతసేపు మీరు చేయాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్. మీ టీచర్ ఏం చెప్తున్నారు అది చెప్పేది, మీ మాస్టర్ చెప్పేది మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. అంత కాన్సన్ట్రేషన్తో కూర్చుంటే క్లాస్లో చదువు, అక్కడే మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లా మీ నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకుని మీరు కూడా మంచి ఉన్నతికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. 210 దేశాల్లో ఉన్నటువంటి సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా ఎవరికైతే ఏదైతే అవసరం ఉంటుందో
ఆ విధమైన అవసరాలు మేము గుర్తించి అక్కడికి వచ్చి సేవ అందించడం వీ సర్వ్ అనేటువంటి నినాదంతో మేము అక్కడికి వచ్చి ఈ సేవలు చేయడం జరుగుతుంది. మీరు స్కూల్లో టీచర్స్ చెప్పిన మాటలు తప్పనిసరిగా వినాలి. ఎప్పుడైనా టీచర్ ఏదన్నా మిమ్మల్ని ఏదన్నా కొట్టారనుకోండి, ఎందుకు కొడతారు? మీరు ఏదైనా తప్పు చేస్తే కొడతారు. ఇంటికి వెళ్ళి నన్ను కొట్టేశారు ఇలా కాదు, మీరు నెక్స్ట్ మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలి. అదే మీ తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి. ఆ విధంగా వింటూ జీవితంలో మీకంటూ ఈ వయసులో ఒక టార్గెట్ అంటే ఒక గోల్ పెట్టుకోవాలి. ఏమిటి అనేటువంటిది మీ మైండ్లో మీరు డిసైడ్ చేసుకుని ఆ విధంగా మీరు చక్కగా చదువుకుంటుంటే మీ ఆలోచన ప్రకారం మీకు వాళ్ళు మీకు సలహాలు సూచనలు అందుతుంటాయి. ఆ విధంగా చక్కగా తయారయ్యి మంచి భావి పౌరులు అయ్యి మన దేశానికి మంచి కీర్తి తీసుకొచ్చి మంచి మంచి పౌరులుగా మీరు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైన కళని, అదేవిధంగా వారికి ఈ సమాజంపై ఉండే అవగాహనకు వారు బయటికి తీసుకురావడానికి మా 316G జిల్లా గవర్నర్ వేణుబాబు గారు పిలుపు మేరకు మరి పొన్నాడ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ పీస్ పోస్టర్ కంటెస్ట్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున తాడేపల్లిగూడెం గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని లయన్ ప్రియాంక, లయన్ ఇంద్రవాణి గారి సహకారంతో చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న విజేతల్ని అభినందించడానికి మరి ఎన్నో పనులున్నా కూడా ఇక్కడికి విచ్చేసి మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా జిల్లా గవర్నర్ వేణుబాబు గారికి, మా క్యాబినెట్ సెక్రటరీ మద్దుకూరి శ్రీహరి గారికి మన స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానిక వీకర్స్ కాలనీ అబ్బుల్కోట సెంటర్లో చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజ్యాలు విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. కాగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. రెండు, మూడు, 4, 1 వార్డులకు కూడా సంబంధించి మన కోడలు ఒకటి ఉంది, అది అబ్బుల్కోట సెంటర్ అంటారు. అక్కడ ఇవాళ చిట్టూరి నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ వారి యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇవాళ ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక అనుసందర్భాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది మన వినాయక చవితి నుంచి ఆ రోజు నుంచి అంటే మనకి జరగాల్సి ఉన్నప్పటికీ కూడా మధ్యలో చిన్న వర్షాలు ఇలాంటి ఆటంకాలు రావడం వల్ల లేట్ అయినప్పటికీ కూడా ఇవాళ దాన్ని మళ్ళీ ఇవాళ ఇక్కడ పెట్టడం అనుసంధానం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఈ 3 వార్డుల్లోనూ 3-4 వార్డులు కూడా అన్ని కలిసి ఉండటం వల్ల సెంటర్ పాయింట్ అవడం వల్ల ఆ 4 వార్డులకి సంబంధించిన వ్యక్తులు ఈ అన్న సందర్భంలో పాల్గొంటారు. దాదాపుగా ఒక 10,000 మంది ఈ మన ఈ 4 వార్డులకి సంబంధించి రావటం, ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించడం కూడా జరుగుతూ ఉంది. దాదాపుగా చూస్తున్నప్పటికీ వీళ్ళ ఏర్పాట్లు కూడా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని డైరెక్షన్స్ లోనూ కూడా చేసి అవగొట్టడానికి కూడా వీళ్ళు చొరవ తీసుకుని ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ కమిటీ వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మన కడప జమున్ గారు కానీ, చిట్టూరు నాగు గారు కానీ, అలాగే మన లవరాజు గారు కానీ, మన అబ్బుల్ గారు కానీ, ఇలా అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మేకర్స్ కాలనీ 1, 2, 3 వార్డులు అబ్బుల్కోట సెంటర్లో చిత్తూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి మహోత్సవాలకి ఈ రోజున కొన్ని అవంతర కారణాల మానేసినా కానీ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో 3 వార్డుల నుంచి విశేషంగా జనాలు వచ్చి మాకు సందాలు ఇచ్చి
మా కష్టంలో మంచి చెడ్డలో ఈ వార్డు ప్రజలు కానీ నా ఫ్రెండ్ సర్కిల్ కానీ నా వెనకాల ఉన్న పెద్దలు కానీ నాకు చాలా సాయం చేశారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసి సెలవు తీసుకున్నాను. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పురదేవత బొలసలమ్మ గుడిలో శుక్రవారం ఉదయం 6 గంటల నుండి అభిషేకాలు, సాయంత్రం అమ్మవారి పల్లకి సేవ, ఊంజల్ సేవ జరుగుతాయని ఆలయ అర్చకులు వెలమలపల్లి ప్రదీప్ శర్మ తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు, ఈవోల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారు, ఆ అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క కార్తీక మాస పౌర్ణమి తిథియందు అందున శుక్రవారం రోజున ఆ అమ్మవారికి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఎంతో విశేషంగా ఈ రోజున భక్తుల యొక్క సహాయ సహకారాలతో అమ్మవారికి పంచామృతాలు, అలాగే ఫలరసాలు, వివిధమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ ఇత్యాదిగా అనేకమైనటువంటి విశేష ద్రవ్యాలతో కన్నుల పండుగగా సువర్ణ యంత్రధారిణి అయినటువంటి ఆ అమ్మవారు మూల విరాట్కి ఆ అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయబడును. సమస్తమైనటువంటి లోక కళ్యాణార్థము నిర్వహించేటువంటి ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో భక్తులు యథాశక్తిగా వారికి శక్తి కొలది ఆ యొక్క అభిషేక ద్రవ్యాలు మరియు ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు, కుంకుమ కూడా మీ శక్తి కొలది ఆ రోజు ఉదయం శుక్రవారం 15వ తారీఖు ఉదయం శుక్రవారం 6:30 గంటలకల్లా ఆలయం వద్దకు తీసుకువచ్చినట్లయితే మీ ద్రవ్యాన్ని కూడా అమ్మవారి యొక్క అభిషేకంలో వినియోగించడం జరుగుతుంది. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి 20 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించినట్లు శాఖ గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు తెలిపారు. తొలుతగా గ్రంథాలయం వారోత్సవ కరపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీనివాసరావు, గరికపాటి బాపయ్య శర్మ, జానుబాబు, జనార్దన్, ప్రత్తి వీరాస్వామి, లక్ష్మణరావు, ప్రేమ్ కుమార్ తనూజలు పాల్గొన్నారు. గతంలో దేవాలయాలు, గ్రంథాలయాలు ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రచారం చేయటమే కాకుండా విజ్ఞానాన్ని అందించేటువంటి ప్రధాన కేంద్రాలుగా పనిచేశాయి. అయితే ఇప్పుడు ఈ 21వ శతాబ్దం శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి కాంచినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆది ఏది అంటే మొదలేది అనేటువంటిది మనం అంతా గుర్తుంచుకోవాలి. మొదలు అనేటువంటిది చదవటం, రాయడం, ఇది ప్రధానమైనటువంటిది. అంచేత చదవటానికి విద్యార్థుల్ని ఎక్కువగా అలవాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల్ని ఇక్కడ జరిగేటువంటి పోటీల్లో పాల్గొనేటట్టు చేయాల్సిందిగా ప్రతి తల్లిదండ్రులు, అలా విద్యా సంబంధమైనటువంటి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారిని ఎంకరేజ్ చేసి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన తాడేపల్లిలో ఉండే స్థానిక ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ వారం రోజుల్లోనూ తాడేపల్లి పట్టణంలో ఉండే స్కూల్స్ అండ్ కాలేజెస్ పిల్లలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరికీ కూడా గ్రంథాలయాన్ని బాగా పరిచయం చేయడం కోసం వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ పోటీల్లో తమ స్టూడెంట్స్ పాల్గొనేలాగా ఈ ప్రాంతంలో ఉండే విద్యా సంస్థల యొక్క అధికారులందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కార్యక్రమాలకి హాజరయ్యేలా చూడవలసిందిగా మేము ముందుగా కోరుతున్నాం. ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గ్రంథాలయాలు పుస్తకాలు పెట్టి నిర్వహిస్తుంది. కాబట్టి ఈ గ్రంథాలయాలు, ఈ పుస్తకాలు ప్రజలకు ఉపయోగం కోసమే. కాబట్టి ప్రజలందరూ, ముఖ్యంగా విద్యార్థులు అలాగే చదువులు కూడా ఇక్కడున్న ఈ గ్రంథాలన్నింటినీ ఉపయోగించుకుని విజ్ఞానం పెంచుకోవడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోంది. ప్రజల్లోకి గ్రంథాలయోద్యమాన్ని తీసుకెళ్లడం కోసం ఏటా ఒక వారం రోజులు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. 57వ జాతీయ గ్రంథాల వారోత్సవాలు రేపు నుంచి 14 నుండి 20 వరకు వారోత్సవాలు జరుగును. ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్రంథాలయాల గురించి వినియోగం గురించి మేము ప్రతి వారోత్సవాలు చేస్తున్నాం. ఇది నేషనల్ వీక్. అందువల్ల ప్రతి విద్యార్థులు కూడా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అలాగే తర్వాత పెద్దలు కూడా
మీ పిల్లల్ని తీసుకొచ్చి గ్రంథాలయంలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, నేను స్కూలే కాకుండా గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా వినియోగించుకున్నట్లు మేము ఈ వారోత్సవాలు ప్రతి ఒక్కరికి తెలియాలనేసి ప్రతి సంవత్సరం ఈ గ్రంథాల వారోత్సవాలు చేస్తున్నాము. అందువలన ప్రతి ఒక్కరు కూడా తాడేపల్లిగూడెంలో నివసించున్న ప్రజానీకం అందరూ కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారోత్సవాల పోటీల విజేతలకు బుధవారం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా నన్నయ్య విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ అశోక్, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా హాజరయ్యారు. టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయం అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోడూరి రాధా పుష్పావతి అన్నారు. బుధవారం సాయంత్రం వేముడోలు హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల చైర్పర్సన్ గుల్లా నోకరాజు సమావేశానికి అధ్యక్షత వహించారు. అతిథులుగా కెరీర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. 9వ తరగతిలో చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, డిక్షనరీలు, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో మానవతా వేమడోలు మండల శాఖ అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, కెరీర్ గైడెన్స్ డైరెక్టర్ కటారి శారదాదేవి, త్రిపుర రమేష్, కొత్త సత్యనారాయణమూర్తి, ఉన్నమట్ల సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కనీ పెంచిన అమ్మా నాన్నలని ఎప్పుడూ కూడా వదులుకోవాలా, వదులుకోకూడదా? వదులుకోకూడదు. ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకొస్తారు మిమ్మల్ని? అమ్మ తీసుకొస్తుంది. అమ్మ భరించలేని పురిటి నొప్పులు పడి బయటికి తీసుకొస్తుంది. తాను బ్రతుకుతాదో లేదో కూడా తెలియదు. 51 డెల్స్ మ్యాక్సిమం నొప్పులు అంటండి. అలాంటిది 70 డెల్స్ పైన అమ్మ నొప్పులు పడి ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. నాన్న ఎంతో కష్టపడి మీకు అన్ని విధాలా మీ భవిష్యత్తుని తీర్చిదిద్ది ఈ ప్రపంచాన్ని మీకు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి కనీ పెంచిన అమ్మా నాన్నల్ని మోసం చెయ్యొచ్చా అంటే మోసం చెయ్యకూడదు. ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది కెరీర్. ఇప్పుడే ఫామ్ చేసుకోవాలి. కెరీర్కి సంబంధించి మనం ఇప్పుడే ఒక ఆలోచన ఉండాలి. అలా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది. మేడం చెప్పారు, ఒక 20 ఏళ్ళు కష్టపడండి, 80 ఏళ్ళు బాగుంటుంది. చదివే వయసు చదవకుండా ఏదో కాలక్షేపం చేసుకుంటా, మొబైల్ చూసుకుంటా, ఎవరిని కేర్ చేయకుండా గడిపేస్తే రిమైనింగ్ లైఫ్ అంతా చాలా కష్టంగా ఉంటుంది. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ పేరెంట్స్ అందరూ కూడా మనం హై స్కూల్కి వచ్చామంటే ఇవాళ ఏమర్థం అవుతుందంటే మన పేరెంట్స్ దగ్గర ఏమాత్రం పరిస్థితి ఉన్నా మన హై స్కూల్కి పంపట్లా, కాన్వెంట్కే పంపిస్తా ఉన్నారు. ఇవాళ వచ్చామంటే మనందరం కూడా మామూలు సాధారణమైనటువంటి పిల్లలు. చదువుకుంటే ప్రతిదీ మీ కాళ్ళకాడికి వస్తుంది. మంచి చక్కటి వయసు, బ్రహ్మాండమైన ఫెసిలిటీసు, బాగా చెప్పే టీచర్లు, ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇన్ని పెట్టుకుని కూడా మనం వెళ్ళకపోయామంటే మన కర్మ అది. వెంకట్రామన్నగూడెంలో వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలకు పలు అవార్డులను వచ్చినందున వారికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గోపాల్, రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. బెంగళూరు నందు నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్ హార్టికల్చర్లో ఉత్తమ జీవ సంబంధమైన నియంత్రణ పరిశోధనకు గాను అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్బి చలపతిరావుకు డాక్టర్ సీతానందం అవార్డు, ఉద్యాన పంటలలో తెగులు నియంత్రణ అత్యుత్తమ కృషికి గాను వెంకట్రామన్నగూడెం పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి నాగలక్ష్మికు ఫెలోషిప్ ప్రదానం చేశారు. వీరికి అభినందనలు తెలిపారు. కార్తీక బుధవారం సందర్భంగా వేముడోలు అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయం విశేష పూజలు, అభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచి స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పంచామృత సుగంధ నారీకేళ అభిషేకాలు, ప్రత్యేక హారతులు ఇచ్చి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలాధారులు స్వామివారి శరణాలు పలుకుతూ స్వామివారి పాటలు ఆలపిస్తూ పేటతుళ్ళి ఆడారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి జరిగాయి. అలాగే ఈ నెల కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రంలో మంగళవారం రోజు సంకష్ట చవితి వచ్చింది. చాలా విశేషం. ఎంత విశేషం అంటే ఏ పనులు అనుకున్నా అవుతాయి. ఆరుద్ర నక్షత్రం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. కావున ప్రతి భక్తులు 19వ తారీఖు జరిగే సంకష్టార చవితిలో భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతి భక్తులు తప్పకుండా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 19వ తారీఖు సంకష్టార చవితి చాలా విశేషమైనటువంటి రోజు. అందరూ రావాలి, స్వామివారిని తీర్థపాదకులు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ చిన్నవెల్లమిల్లి, రామన్నగూడెం గ్రామాల్లో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను బుధవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోవటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, తద్వారా మరి ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవైతే ఉన్నాయో మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక ప్రతి వారం కూడా శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా గృహంలో నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శుభ్రంగా చేసుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్లు, కూలర్స్ కూడా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి చేసుకోవడం ద్వారా కీటకజనిత ప్రదేశాలని ఎప్పటికప్పుడు నిర్వహించడం ద్వారా ఆ సైకిల్ని డిస్ట్రాయ్ చేయడం ద్వారా ఈ దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. తద్వారా కలిగే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రాకుండా ఉండాలంటే కనుక మా వైద్య బృందాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా జ్వరాల మీద ఖచ్చితమైన సమాచారం ఇస్తూ ప్రాథమిక పరీక్షలు అనేవి మీ సమీపంలోని హెల్త్ అండ్ సెంటర్లో చేస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సదుపాయాలను మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.